దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 20వ తేదీ నవంబర్ మాసము 2024వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానము అని చెప్తే ఎలా ఉంటుంది? దేవుని యొక్క గొప్ప దయాళుత్వము లేకపోతే దేవుని యొక్క గుణము ఏమైంది అనేది ఈ మాట చెప్తుందనమాట. ఏమంటున్నాడు? మీరు జీవము గల దేవుని కుమారులు. ఏంటంట? మీరు జీవము గల దేవుని కుమారులు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. పూర్తి వచనం ఏ విధంగా ఉంది? మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారు అని ఏ చోట వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయాలో చెప్పుచున్నాడు. అంటే హోషేయాలో ఉన్న వాక్యాన్ని పౌలు ఎత్తిపట్టి రాస్తూ ఇక్కడ రోమీయులకు రాసిన పత్రికలో రాస్తున్నాడు. రైట్? కనుక ఒక్క వాగ్దానం చదివినప్పటికీ ఆ పూర్తి భావం చదివేటప్పటికి ఎంత తేడా వచ్చింది చూసారా? అంటే ఇంగ్లీష్లో ఒకసారి చూడాలి కదా. న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్, రోమన్ చాప్టర్ 9 verses 26. అండ్ దెన్ అట్ ద ప్లేస్ వేర్ దే వర్ టోల్డ్, అంటే వారు ఏ స్థలమందు చెప్పబడ్డారో ఏమని, యు ఆర్ నాట్ మై పీపుల్, మీరు నా ప్రజలు కాదు, దేర్ దే విల్ బి కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. అదే స్థలమందు వీరు జీవము గల దేవుని కుమారులు. అంటే ఎవరు చెప్తున్నారు చూసారా? మనుషులు అలాగూ అంటారు, మనుష్యులు ఇలాగూ అంటారు. మరి దేవుడు ఎలాగంటాడు? నేను ఉన్నవాడను అనువాడను. చూసారా? అంటే దేవుడు గాడ్ ఈజ్ గాడ్ దట్ ఐ ఆమ్ ద గాడ్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. అంటే ఈరోజు ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ నీకు చెప్తుంది ఏంటి చూసారా? నేర్చుకుందామా? అంటే అర్థం ఏంటంటే, మనం ఏమనుకుంటాం, అన్నీ క్షేమంగా ఉంటే, అన్నీ మేలులు కలుగుతుంటే దేవుడు మనతో ఉన్నాడు, ప్రభువు నీతో ఉండునుగాక. ఎప్పుడైతే మనం అనుకున్నదంతా తలకిందులైపోతుందో, ఒంటరి వాళ్ళం అయిపోతామో, అందరూ వదిలిపెట్టేస్తారో, ఇంకేంటి దేవుడు నిన్ను వదిలేశాడు. నిజంగా ఒక్క మాట చెప్పిన, కయీను హేబెలు ఇద్దరు అర్పణ తెచ్చారు కదా. రైట్. కోపము అన్న మొట్టమొదటి మాట దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కోపము అంటే అర్థం కూడా తెలియదు కయీనుకి, నీకు కోపమేలా? అంటే అర్థం ఏంటంటే అక్కడ డైరెక్ట్ ఈక్వేషన్. అవ్వ కయీనును కని ఏమని పేరు పెట్టింది? దేవుని యొద్ద నుండి నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని చెప్పి కయీను అని పేరు పెట్టిందండి. అంటే ఈ వ్యక్తి ఏ స్వభావం నుంచి పుట్టాడు? అసలు ఒక్క మాట చెప్పనా, అంటే మెచ్యూర్ టాక్. ఆ క్షణము వరకు ఆదాము అవ్వ ఉన్నప్పటికీ వారికి పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటో తెలుసా? We don't know. God had blessed them. You will become the multi plenty. మీరు విస్తారమై అభివృద్ధి చెంది అని చెప్పి ఇవ్వబడింది. కానీ వారికి పిల్లలు లేరు. వాళ్ళు ఎప్పుడైతే పాపము చేశారో వారిని దేవుడు ఆ యొక్క తన సన్నిధి నుంచి పంపివేసి ఉన్నాడో. అంటే గాడ్ ఈజ్ గాడ్, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. దేవుడు ఉన్నవాడు. ఎంత కృంగిపోయి దేవుడు ద ఫస్ట్ జడ్జిమెంట్, అక్కడ జడ్జిమెంట్ జరిగింది, ఆ తీర్పు తీర్చబడింది. ఎన్ని వేలలోకి వచ్చేసినాయి అంటే చాలా మంది అడుగుతారు కదా ఈ రోజు కూడా, తిన్నా వెంటనే చచ్చిపోతారు. అవును, మరణము ప్రవేశించింది, వ్యాధి ప్రవేశించింది. నాకు కూడా అంతెందుకు, నా దగ్గరికి వచ్చిన తల్లులు చెప్తారు, 4వ స్టేజ్ ఏంటండి, చూసుకోలేదు, ఏదోలే అనుకున్నామని. అది ఎప్పుడు ప్రవేశించింది? ఎప్పుడో. అది ఎప్పుడు బయటపడుతుంది? కాలము సంపూర్ణమైనప్పుడు. చూసారు?
ఈరోజు ఈ స్కానర్లు, ఈ యొక్క మెషిన్స్ ఉన్నాయి. మరి ఆ రోజున మరణము ప్రవేశించింది. అందుకే ఆదాములో మరణము, అవ్వమ్మలో జీవము. ఉన్నవాడు అనువాడు నీతో చెప్పుతుంది, నీకు కష్టాలు కలిగినయా? అయితే ఒక్క మాట గుర్తుపెట్టేసుకోండి, నువ్వు సంతోషంతో గంతులు వేస్తూ దూసుకుపోతూ లాభాల మీద లాభాలు పొందుతున్నప్పుడు దేవుడు అక్కడ నీకు మెగాఫోన్లో పెట్టుకుని, అంటే నీ అంతరంగంలో ఎంతగా మాట్లాడినా కూడా, అంతరంగంలో దేవుడు గుసగుసలాడినా కూడా నీవు వినగలిగే స్థితిలో ఉండవు. కారణము, నీకు దేవుని స్వరము కంటే ఈ లోకములో ఉన్న భోగభాగ్యాలు ఎక్కువ. అయితే నీవు ఎప్పుడైతే కష్టంలో ఉన్నావో, నీ అంతరంగంలో మెగాఫోన్తోనూ నీ చుట్టూ ఉన్న మనుషుల్లోంచి నీతో మెలనైన స్వరంలోనూ మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇది కూడా నువ్వు పట్టించుకోవు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుడు నీకు కలిగే ప్రతీదీ కూడా నీ మేలు కొరకే. నీకు ఒక కష్టం వచ్చిందనుకోండి, దేవా ఏం ఆశపడుతున్నావు దేవా, ఏంటి ప్రభా ఇంతగా, ఊరుకో ప్రభా, మన కెపాసిటీ నీకు తెలీదా? దావీదు తన కెపాసిటీ చూసుకుంటే, ఆ యొక్క ఎలుకబంటి నుంచి, ఆ యొక్క సింహపు నోటి నుంచి నన్ను తప్పించి నాతో ఉన్న దేవుడు, ఏ రోజునైతే నీ జీవితంలో ప్రతి సమస్య అది నీ తప్పుగా, అది ఏదో వచ్చి మీద పడిపోయిందిగా, నువ్వు ఎలా ఫేస్ చేయాలి అనే విధముగా నిన్ను సెంటర్ పాయింట్ చేసుకుంటే, ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులరా నా యొద్దకు రండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన నీతో కలిసి పని చేస్తాడు, ఆయన నీలో ఉంటాడు, ఆయన నీకు క్షేమమవునట్లు ఆలోచిస్తాడు, ఆయన నీకు సహాయము చేసేవాడు. ఎల్ ఏజర్, సహాయము చేయు దేవుడు. ఇమానుయేల్, తోడు ఉండే దేవుడు. జెహోవా జైరే, నిన్ను పోషించే దేవుడు, చూచుకునే దేవుడు, చూచే దేవుడు. యెహోవా రోహి. ఏ రోజునైతే ఇన్ని పేర్లు దేవుడికి ఎందుకో తెలుసా? ఏ రోజునైతే మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోతాం. ఎప్పుడూ కూడా మనం మన బిడ్డలకు కూడా వాళ్ళు చూడు, వాళ్ళు చూడు, వాళ్ళు చూడు, వాళ్ళు చూడు. నువ్వు డోంట్ లెట్ దెమ్ సీ ద పీపుల్, లెట్ దెమ్ సీ ద గాడ్ అండ్ ద ప్లాన్ ఆఫ్ ద గాడ్ అండ్ ద పర్పస్ ఆఫ్ ద గాడ్. ఎప్పుడైతే నీ బిడ్డలకి కూడా దేవుని గొప్ప ప్రణాళిక చూడు, దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ గుడ్డి వాళ్ళకి దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు. దేవుడు నీకు కళ్ళు ఇచ్చాడు. అర్థం కాలేదా? ఇదిగో హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలీల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును. ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే. ఇక్కడ లో అమ్మి, లో దెబారు, ఇవన్నీ కూడా నేను ఇంతకు ముందు మీకు నేను నేర్పించి ఉన్నాను. ఆ వాక్యం చూడండి. లోరు హామ, జాలి పొందనిది. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడంటే, ఒక హోషేయ ప్రవక్తని ఆ యొక్క ఇజ్రాయేల్లో ఏమని చెప్తున్నాడు? ఆ యొక్క గోమెరును పెళ్లి చేసుకోమంటున్నాడు, వ్యభిచారంలో ఉన్న స్త్రీని. 3 రకాలు ఉంటారు యాజకులు. ఎప్పుడూ కూడా కన్యకలనే పెళ్లి చేసుకోవాలంటాడు దేవుడు. ఇర్మియాని పెళ్లి చేసుకోవద్దు, పిల్లల్ని కనవద్దు అంటాడు దేవుడు. మరి ఇక్కడ ప్రవక్తని, ఆ పరిశుద్ధుడిని, ఒక వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని పెళ్లి చేసుకుని పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టమంటాడు. వారు ఇశ్రాయేలీలకు సూచనగా ఉంటారు. కాబట్టి అక్కడ వారు పెట్టబడిన పేర్లు చూసినప్పుడు మనము ఇంతకు ముందు వాక్యం నేర్పించాను. మనము ఇప్పుడు నేర్చుకోవలసిన భావము ఏమిటంటే, అంటే దేవుడు ఏ స్థలమందు, దేవుడితో చాలా జాగ్రత్త సుమా. దేవుడు నీకు తోడుగా ఉంటాను అనిపిస్తూ ఉంటుంది,
కానీ అదే సమయంలో నీకంటే ఎక్కువ తోడుగా నీ శత్రువుతో ఉంటాడు. కారణం ఏంటి తెలుసా? దేవుడికి ఏ ఒక్కరూ నశించిపోవుట దేవుని చిత్తము కాదు. దేవునితో నడుచుట చాలా ఎంత వివేచన ఉండాలి అంటే, కానీ దేవునితో ఎంతగా అంటే చేతులు చాపి ప్రాణం పెట్టినంత. అది ఎవరికి? నీకంటే ఎక్కువ నీ శత్రువులకి, నీకంటే ఎక్కువ నశించిపోయే వారికి. మీకు అర్థం కాలేదు కదా? బాధగా ఉంది కదా? కానీ నిజం చెప్తాను వినండి. మీరు ఒక తల్లి, మీకు 2 కుమారులు ఉన్నాడు. ఒకడు ఇంజనీర్ అయిపోయాడు, మంచి పేరు తెస్తున్నాడు. ఇంకొకడు పనికి మాలినోడు, ఆడు ఊరికి గాలికి తిరుగుతూ ఊర్లో గొడవలన్నీ మీదేసుకుంటున్నాడు. ఇప్పుడు తల్లిగా వీరిద్దరిలో నీకు ఎవరి మీద చింత? మంచి ఇంజనీర్ అయిపోయి మంచి పేరు తెస్తున్నవాడా? ఆడు తెచ్చిన పేరంతా కలగడుతున్న వీడేగా. అయ్యో నా కడుపును పుట్టాడే, ఓ నా కుమారుడా. మరి అంటే నీకొక రూలు, దేవునికి ఒక రూలా? అంటే దేవుడు పాపులనే పిలవచ్చి తిని నీతిమంతులుగా, మనం నీతిమంతులు అని ఫిక్స్ అయిపోతూ ఉంటాం. అంటే ఈ వాక్యం ఏ విధంగా చెప్పొచ్చు? ఇక్కడ ఒక చిన్న కథ చెప్పి అప్పుడు మళ్ళా రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. అసలు పౌలు అటు చెప్తాడు, ఇటు చెప్తాడు. ఇక్కడ మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. యేసు బయలుదేరి సీదోను ప్రాంతములకు వెళ్ళగా, ఇక్కడ కనాను స్త్రీ వచ్చిందండి. ఏమంటుంది? దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తెకు దయ్యం పట్టింది. రైట్, ఇది ఈమె ప్రార్థన. అయితే దేవుడు ఒక్క మాట కూడా చెప్పలేదండి. శిష్యుల మధ్యలో వస్తారు కదా, మధ్యలో మనుషులు వస్తారు కదా, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక పంపివేయమని ఆయన్ని బతిమాలుకున్నారండి. అయితే యేసుప్రభు ఏం చెప్పాడు? ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యుద్ధకే నేను వచ్చి తిని, నీకు నాకు సంబంధము లేదు అని చెప్పాడండి. తెలుగులో ఏముంది? ఆమె వచ్చి ఆయనను మ్రొక్కి, అంటే ఆయన పాదముల మీద పడి ఎంత మాత్రము విడిచిపెట్టకుండా నాకు సహాయము చేయమని అడిగిందండి. అప్పుడు మళ్ళా యేసు ప్రభు ఏమన్నాడు? మొట్టమొదట నీకు నాకు సంబంధం లేదు, నేను ఇశ్రాయేల్ ఇంటి వారి దగ్గరికే వచ్చాను, నీవు అన్యురాలవి అన్న దేవుడు ఇప్పుడేమంటున్నాడు? రొట్టె ముక్క తీసుకుని, అంటే నా పిల్లలకి పెట్టడానికి వచ్చాను, నీవు కుక్క పిల్లవై ఉండి నీకు పెట్టడము నేను ఎంత మాత్రం పెట్టను. అంటే ముందు పిల్లలకి పెట్టుకోవడం మానేసి అడుక్కునే వాళ్ళకి పెట్టం కదా. అప్పుడు ఈమెమంటుంది? అవును ప్రభువా, నిజమే, అయితే నీ పిల్లలకే పెట్టు. కుక్క పిల్లలు ఏ విధముగా ఆ టేబుల్ దగ్గర ఉంటాయో, చిన్న రొట్టె ముక్క పడితే తోకాడించుకుంటూ తింటాయో, ఆ విధముగా నాకు పడే ప్రభువా అనింది. అంటే ఆయనగా ఘనపరిచింది. వెంటనే నీవు అన్యురాలవి అన్న యేసు ప్రభువు, నీవు ధన్యురాలవు, నీకు కోరినట్టు అవునుగాక అన్నాడండి. అంటే ఆమె విశ్వాసముతో సమస్తము ఎత్తుకుపోయిందండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము ఎంత మంచి వచనాలు మనకి ఎంతగా ఉంటాయంటే, ఇదిగో నాకు దుఃఖము వేదన నా హృదయములో కదులుచున్నవి. ఏమనంట? ఎందుకు చెప్తున్నాడు? పరిశుద్ధ ఆత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అని చెప్పుతూ ఇక్కడ మంచి బెల్లే డీల్ చేస్తారండి. ఇశ్రాయేలు ప్రజలకి, అన్యులమైన మనలకి. వారు ఏం చెప్తారు? శరీరమును బట్టి అబ్రహాము కుమారుడిగా క్రీస్తు ఇశ్రాయేలీల నుండి వచ్చాడు. కరెక్టే. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలననేది, అనగా శరీర సంబంధమైన దానికంటే వాగ్దాన సంబంధమైనది. చూసారా? వాగ్దానమును ఎత్తి పట్టుకుంటూ ఇప్పుడు దేవుని యొక్క గొప్ప వచనం మనకేం చెప్తుంది? 12 పిల్లలు ఇంకా ఎదగకుండా కీడైనా మేలైనా తెలియక ముందే దేవుడు చెప్తున్నాడండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఇది నేను చెప్పడానికండి.
దేవుని ప్రణాళిక ఒక వ్యక్తి పట్ల ఉంటే ఫీలింగ్స్ని బట్టి పనిచేసేవాడు, దేవుని చిత్తాన్ని బట్టి పనిచేసేవాడు. మనము ఎక్కువ మన ఫీలింగ్స్ని నమ్ముకునే వాళ్ళంగా ఉన్నాం. అందుకని దేవుడు చెప్తున్నాడు అక్కడ, యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. మనం అడుగుతాము, ఎందుకు 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 అంటే దేవునిలో అన్యాయం కలదా అని చెప్పుతూ, ఎవని ఎడల అంటే ఇద్దరండి, రెండు రకాలు, కనికరము పొందేవారు, కఠినపరచబడేవారు. మోషేని కనికరించాడు, దీన మనస్సుతో నింపాడు, ఫరోని కఠినపరిచాడు. ఫరోతో ఏం చెప్తున్నాడు? నా బలము నీ చూపుటకు భూమి అందంతటా నా నామము ప్రచురము చేయనట్లు నీ యందు నేను అని చెప్తున్నాడండి. అంటే అర్థం ఏంటంటే, ఫరోని కఠినమైన వాడిగా స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ దేవుడే. మనము కనికరము వైపే వెళ్ళాలి తప్ప మన హృదయాలను ఏ రోజు కూడా కఠినపరచుకోకూడదు. ఇక్కడ 20లో అంటాడు, ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఇలాగు చేశావని నీవు అనడానికి నువ్వెవరవు? మనము దేవుని యొక్క రూపములో మనకిచ్చిన తల్లిదండ్రులను బట్టి దేవుని స్తుతించాలి, మనకిచ్చిన తోబుట్టువులను బట్టి దేవునికి స్తుతించాలి, మనకి ఇచ్చిన సమస్తమును బట్టి దేవుని స్తుతించాలి. ఏ రోజునైతే ఏ విధముగా చేస్తామో ఇక్కడ దేవుడు సిద్ధపరచున ప్రణాళిక చెప్పుతూ, మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్యజనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల మహిమైశ్వర్యము కనపరచవలనని. కాబట్టి ప్రియురాలు కాని దానికి ప్రియురాలని, చూసారా? అంటే ప్రజలు కారు అన్న వారికి ప్రజలని, అది నీవు నేనే. మన తాత ముత్తాతలు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా ఉన్నారు. ఈరోజు దేవుని గొప్ప భాగ్యము, మనం ఆయన సంతానముగా పిలువబడుతున్నాం. మన బిడ్డలు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ఎరిగిన బిడ్డలుగా ఉన్నారు, దేవుని ఎరిగిన బిడ్డలుగా ఉన్నారు. అయితే నీవు ఎప్పుడూ కూడా దేవునికి యందు భయభక్తులు నేర్పించాలి. బైబిల్ చదువుతున్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ పట్ల దేవుని చిత్తం ఏంటో అడిగావా? కాబట్టి ప్రభునందు ప్రియులరా, అందరినీ డాక్టర్ని, ఇంజనీర్ని, కలెక్టర్ని చేసేయాలని ఈ లోక ప్రకారం కాకుండా దేవుని చిత్త ప్రకారము, గాడ్ ఈజ్ గాడ్, దట్ ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఏ రోజునైతే ఉన్నవాడు అనువాడు నీతో ఉన్నాడని, నీవు తీసుకుంటున్న ప్రతి నిర్ణయము, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట ఉన్నవాడు అనువాడు వింటున్నాడని, ఉన్నవాడు అనువాడు చూస్తున్నాడని, ఉన్నవాడు అనువాడు చేస్తున్నాడని, ఎప్పుడైతే నీవు గాడ్లీ ఫియర్డ్, గాడ్లీ సెంటర్డ్, గాడ్లీ ఫోకస్డ్ ఉంటావో, ఈ రోజున చెప్తున్నాడు, ప్రజలు మారుతారు. వారికి ఇవ్వబడిన ఆ యొక్క తోట, ద్రాక్ష తోట నాది కాదా? నా జనాంగము కాదా? నా బిడ్డలు కారా? బైబిల్ క్షుణ్ణంగా చదివిన వాడికి తెలుస్తుంది, తన సొంత ప్రజలను, శత్రువుని తీసుకొచ్చిన వాడు దేవుడే, తాకట్టు పెట్టిన వాడు దేవుడే. తన సొంత దేవాలయమును, యేసు ప్రభుల వారు సైతము ఈ దేవాలయము రాయి మీద రాయి ఉండకుండా ఎత్తుకుపోతున్నారు. సొలొమోను బంగారంతో కట్టాడు, తర్వాత రాజు వచ్చి ఎత్తుకుపోయాడు. దేవుడే అప్పగించువాడు, దేవుడే సమస్తం వచ్చేవాడు. మనము ఇంతలో కనబడి అంతలో వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడైతే కూర్చో 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 కూర్చో, ఆలోచించు, నీ చుట్టూ ఆలోచించు. నీ హృదయంలో ఉప్పెన, నీ హృదయంలో గందరగోళం, నీ హృదయంలో భూకంపం, నీ హృదయంలో అగ్నిపర్వతం, ఠండా హో జాओ, ఠండా హో జాओ. పూర్తిగా 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 ప్రశాంతముగా, నిమ్మలముగా, అప్పుడు దేవుని స్వరం నీ వినగలవు. ఎప్పుడు వరకు కూడా మనుష్యుల యొక్క కేకలు, మనుష్యుల యొక్క ప్రవర్తన, వాళ్ళు నీకు చేసిన గాయం, వాళ్ళు నీకు చేసిన సమస్తం పెంట. ఏ రోజునైతే గాడ్లీ సెంటర్డ్, దేవుని చిత్తములో
ఏ నోటితో దేవుడు, అంతెందుకు తప్పిపోయిన కుమారుడి కథ తెలియదా? తప్పిపోయిన కుమారుడు అంటే ఇంటిని వదిలిపెట్టిన వాడు కాదు. ఒక్క మాట చెప్పిన, శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళందరూ కూడా మేము దేవుని బిడ్డలం, యాజకులు అంటున్నారు. యేసుప్రభుని సిలువ వేశారు. సుంకరులు, పాపులు, వ్యభిచారులు, అన్యాయం అయిపోయిన వారు రెండవ కుమారుడు. చెడిపోయిన జీవితాలతో తమకున్నదంతా పందుల దగ్గరికి వెళ్ళిపోయిన వారిని రెండవ కుమారుడితో పోలుస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభునందు ప్రియులరా దేవుని మార్గము ఎరిగి దేవుని చిత్తము వెలిగి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఉన్నవాడు అనువాడు. ఆయనకి నీ కన్నీరు తెలుసు, ఆయనకి నీ వేదన తెలుసు, నీ పాకెట్లో ఉన్న దినారు తెలుసు, నీవు చెయ్యాల్సిన ఖర్చులు తెలుసు, నీకు రావలసిన అప్పులు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే ఒక్కసారి ఆయన ముందు, అయ్యగారు నా జీవితం మారిపోతుందా? 100% మారిపోతుంది. కారణం ఏంటి తెలుసా? ఈ రోజున దినారాలు వచ్చినాయి, మరి ఆ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? నీ చేతిలో పడిన ప్రతిదీ దీవించబడుతుంది. నిన్ను చూసిన ప్రతి వారికి నీ మీద దయ పుడుతుంది. నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ దీవించబడతారు. ఈయనలో ఏదో ఉంది, నీ దగ్గర దేవుడున్నాడు, నీ దగ్గరికి వస్తే నాకు మనశ్శాంతి, నీ దగ్గరికి వస్తే నాకు నెమ్మది, నీ మాట వింటుంటే నాలో దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, నీ మాట వింటుంటే నాలో రోగం వెళ్ళిపోతుంది, నిన్ను చూస్తుంటే ఏదో దుఃఖం వస్తుంది. రోజు నేను వినే మాటలు ఇవి. ఏ రోజన్నా నీవు ఆయన్ని ప్రతిబింబింప చేయాలని, నీవు దేవుని మహిమ అయ్యున్నావని, అద్దంలో నీకంటే ముందు దేవుని మహిమ నీ ముఖంలో నీకు ప్రతిబింబంగా రిఫ్లెక్షన్ కలగాలని ఏ రోజునైనా ఆశపడ్డావా? ఆ విధముగా ప్రార్థించు, నిన్ను తలగానే పెడతాడు, తోకగా పెట్టడు. వీరు నా బిడ్డలు కారు అన్న ఆ దేవుడు వీళ్ళని వదిలేశాడన్న వాళ్ళు తండోపతండాలుగా, గుంపులు గుంపులుగా, జాతరగా తిరిగి నీ దగ్గరికి వస్తారు. దేవుడు ఎన్నడూ నిన్ను విడిచిపెట్టడు. దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు, దీపస్తంభం మీద పెట్టడానికే. హోషేయ గ్రంథం అంతా ఎంత ప్రేమతో ఉంటుందంటే, నా జల్లు జ్ఞానం లేకయే నశించిపోతాను. ఇంకా చెబితే నేను బలిని కోరువాడును కాదు కనికరమని. హోషేయ ఎలా ముగిస్తాడంటే, ఎడ్లకు బదులుగా మా పెదవులు నీకు అర్పిస్తున్నాను. హోషేయ అంటే ఇంకా చెప్పాలంటే రక్షకుడు. యెషువా, హోషేయ, హోషేయ, యెహోషువా, రక్షకుడు. ప్రార్థన చేయాల. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సమస్తము ఎరిగిన దేవుడవని, ఉన్నవాడవు అనువాడవని, దేవుని ప్రేమించు వారికి సమస్తము మేలు కొరకని, మమ్మల్ని తిట్టేవారికి కూడా మా మేలు కొరకే అని, ప్రతిదీ ఏంటి దేవుడు ఇప్పుడు ఏం ఆశపడుతున్నాడు అన్నది మేము చూడగలగాలి. మరి ఒకసారి నీ చిత్తానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ, అబ్రాముని అబ్రహాముగా మార్చిన దేవుడవు, యోసేపుని చెరసాలలో నుంచి ప్రధానమంత్రిగా చేసిన దేవుడవు, నీవు మాకు దేవుడవై ఉన్నావని మరి ఒకసారి వాక్యం వింటున్న వీరిని నిండాలుగా దీవించి యేసు నామమున ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. దేవుడు మీకు తోడేను గాక. ఆమేన్.